మీ కిడ్స్ తో అష్టాదశ శక్తిపీఠంలోని శృంఖలాదేవి శక్తిపీఠం విజిట్ చేయాలనుకుంటే ఈ రీల్ సేవ్ చేసుకోండి. ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. కోల్కతాకి వందే భారత్ లో ట్రావెల్ చేశాం. కోల్కతా ట్రైన్స్ తో నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా వైజాగ్ నుంచి గానీ హైదరాబాద్ నుంచి గానీ డిలేస్ కంపల్సరీ ఉంటాయి. సో మీరు కిడ్స్ లో ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఎక్స్ట్రా టైం ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళండి. ఫ్యామిలీ ప్లస్ కిడ్స్ కి కోల్కతాలో స్టేస్ కొంచెం కాస్ట్లీయే. ఫ్రెండ్లీ ఉందా అండ్ ఫుడ్ ప్రాపర్ గా దొరుకుతుందా అని కాల్ చేసి బుక్ చేసుకోండి. ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుంటే అమ్మవారి శక్తిపీఠం విజిట్ చేసేయచ్చు. ఎర్లీ మార్నింగ్ క్యాబ్ తీసుకుని ఫస్ట్ కాళీఘాట్ కాళీ మందిర్ కి వెళ్ళిపోయాం. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయట పండిట్స్ ఉంటారు. మీకు తోచినంత ఇవ్వండి, నేను మంచిగా దర్శనం చేయించి తీసుకొస్తాను అని చెప్తారు. కానీ లోపలికి వెళ్ళాక ఇలా నెగిటివ్ ఎనర్జీస్ కి ఇలాంటి పూజలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి 5,000 to 11,000 కూడా ఛార్జ్ చేస్తారు. సో ముందే వాళ్ళతో మాట్లాడుకుని ఇంత ఇస్తామని చెప్పే వెళ్ళిరండి. దేవి శక్తిపీఠంకి వెళ్ళడానికి ఆ లొకేషన్ క్రాక్ చేసి క్యాబ్ డ్రైవర్ ని తీసుకెళ్లడం చాలా కష్టమైంది. లొకేషన్ గురించి ప్రీవియస్ రీల్ చూడండి. కోల్కతా కాళీఘాట్ నుంచి 2 hours టైం పడుతుంది శృంఖలాదేవి శక్తిపీఠానికి చేరుకోవడానికి. నేను సోలో ట్రావెలర్స్ అక్కడికి ట్రావెల్ చేయడం చూసాను. వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేశారు. కానీ కిడ్స్ తో ఫ్యామిలీతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. క్యాబ్ టు అండ్ ఫ్రో మాట్లాడుకుని వెళ్ళడం చాలా బెటర్. నా దగ్గర హిందూస్ అండ్ ముస్లిం లోకల్స్ ఉంటారు. ప్రైవసీ డిస్టర్బ్ చేయకండి. టూరిస్ట్ అక్కడికి చాలా తక్కువగా వస్తారు. సో లాంగ్ వీడియోస్, చాలా ఫొటోస్ తీసుకుంటూ అక్కడ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా లోపలికి ఎంట్రీ అస్సలు లేదు. నేను వెళ్ళినప్పుడైతే లోపల కిడ్స్ ఆడుకోవడం చూసాను. మేబీ లోకల్స్ కి బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా యాక్సెస్ ఉండొచ్చేమో, బట్ బయట బోర్డ్స్ మీద లీగల్ వార్నింగ్ రాసుంది. అందుకనే కిడ్స్ తో మేము రిస్క్ తీసుకోలేదు. ఈ శక్తిపీఠం అంటే ఈ మినార్ ఉన్న ప్లేస్ పాండువా అనే ఒక విలేజ్ లో హుగ్లీ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఆనెస్ట్లీ అక్కడ ప్రాపర్ హోటల్స్ ఏమి ఉండవు. ఫుడ్ మాత్రం అస్సలు దొరకదు. కోల్కతా నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడే కొన్ని స్నాక్స్ అండ్ బనానాస్ ఎక్కడ దొరకవండి, అవి తీసుకొని వెళ్తే పిల్లలతో చాలా ఈజీగా ఉంటుంది. అటు కోల్కతా వచ్చాకే మేము ఫుడ్ తినాల్సి వచ్చింది. వీకెండ్ ఈజీగా సరిపోతుంది. మేమైతే ఓవర్ నైట్ ట్రైన్ తీసుకొని విజయనగరం వచ్చేసాం. శృంఖలాదేవి శక్తిపీఠం అండ్ కోల్కతా వన్ డే ఐటనరీ కావాలంటే గైడ్ అండ్ కమెంట్ చేసేయండి, మీ DM లోకి పంపించేస్తాను.